అందరికీ నమస్కారం మిత్రులారా. ఈరోజు మన వెస్టేజ్ ప్రొడక్ట్లో దొరికే అతి ముఖ్యమైన ప్రొడక్ట్లలో ఒకటైన ఫ్లాక్సీ ఆయిల్ గురించి తెలుసుకోండి. ఇది పూర్తిగా ఆర్గానిక్ ప్రొడక్ట్. అవిసె గింజలతో తయారయ్యే ఈ నూనెను ఉపయోగించి ఎటువంటి అనారోగ్య సమస్యలు నయం చేసుకోవచ్చో పూర్తిగా ఈ వీడియోను చూసి తెలుసుకోండి. మారిన జీవన విధానం, ఆహార అలవాట్లతో మనిషి ఆయుష్ తగ్గిపోతూ వస్తుంది. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో వృద్ధుల నుంచి యువకుల వరకు మృత్యువాత పడుతున్నారన్న విషయం ప్రతిరోజు ఎక్కడొక చోట ఏదొక విధంగా వార్తల్లో వింటూనే ఉంటున్నాము. అంతేకాదు, మన ఎదుట ఎంతో ఆరోగ్యంగా తిరుగుతున్న వారు కూడా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందుతున్నారు. ఈ విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ధృవీకరించింది. గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మందికి పైగా గుండెపోటుతో మృతి చెందితే, భారతదేశంలో 30 లక్షల మందికి పైగా యువత నుంచి వృద్ధుల వరకు గుండెపోటుతో మృతి చెందినట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తుంది. అందుకు కారణం మన ఆహార అలవాట్లతో పాటు వ్యాయామం లేకపోవడం, కొలెస్ట్రాల్ అధికంగా మన శరీరంలో పెరిగిపోవడం వంటివి జరగడం వల్ల గుండెపోటుకు గురవుతున్నట్లుగా వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇది ప్రస్తుతం ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురిచేసే విషయమే. మన వెస్టేజ్ ప్రొడక్ట్లో దొరికే హెల్త్ సప్లిమెంటరీతో గుండెపోటుకు గురి కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చు. కేవలం అవిసె గింజల నూనెతో తయారు అయ్యే ఫ్లాక్సీ ఆయిల్ని ఉపయోగించి గుండెపోటును నిరోధించవచ్చు. ఇది సైంటిఫిక్గా కూడా నిరూపించబడింది. మీ గుండెకు సంబంధించిన నరాలు కొలెస్ట్రాల్ వల్ల మూసుకుపోవడం వంటివి సమస్యలను కూడా ఈ అవిసె గింజల నూనె ఉపయోగించి పూర్తిగా నయం చేసుకోవచ్చు. కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా దీనివల్ల గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది, చెడు కొవ్వును కరిగిస్తుంది. ఒమేగా 3, ఒమేగా 6 మరియు కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు సమృద్ధిగా ఈ ఫ్లాక్సీ ఆయిల్లో ఉన్నాయి. కంటి చూపు మెరుగుపరుస్తుంది, అలానే జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది, చర్మాన్ని నిగారింపు చేస్తుంది, మెదడు పనితీరు చురుగ్గా చేస్తుంది, జీవక్రియ పెంచుతుంది. 20 సంవత్సరాల వయసు దాటిన వారు ఎవరైనా సరే ఈ ఫ్లాక్సీ ఆయిల్ ఉపయోగించవచ్చు. ముఖ్య గమనిక: అంతకుముందు గుండెపోటుకు గురైన వారు లేదా గుండెకు స్టంట్ వేసిన వారు మన ఫ్లాక్సీ ఆయిల్ ఉపయోగించకూడదు. ఈ వీడియోలో థర్మాకోల్ను ఫ్లాక్సీ ఆయిల్ ఎలా కరిగిస్తుందో పూర్తిగా చూసేయండి. మన కొవ్వు కూడా ఇదే విధంగా మన శరీరంలో కరిగించబడుతుందని గమనించండి.